ప్రపంచ యాత్రికుడు ముఖ్యంగా ఈ రోడ్ సేఫ్టీ పైన ప్రశ్నిస్తున్నాడు. నా అన్వేషణ ప్రోగ్రామ్స్ కానీ అతను చేస్తున్నటువన్నీ కూడా చాలా బాగున్నది, చాలా ఇన్స్పైర్ అయ్యాను కూడా. ఇప్పుడు ఉండేటటువంటి యువతకు స్పీడ్ కావాలి, స్పీడ్ని అందుకోవాలి. దానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూ ఉంటారు. స్పీడులో మన బ్రతుకు ఉన్నది నాయన. స్పీడ్ను కొంత తగ్గించుకొని నీ తల్లిదండ్రులను, నీ భవిష్యత్తును ఆలోచించుకొని డ్రైవ్ చేయండి. కొంత సహనం నేర్చుకోవాలి, సంయమనం నేర్చుకోవాలి. అప్పుడే మీ జీవితం బాగుంటుంది. రోడ్ సేఫ్టీ అనేటటువంటిది ప్రతి ఒక్కరి బాధ్యత. నిజం 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 100% నిజం. కానీ ఎంతమంది మనం చెప్పగలం? ఇక్కడ ఓటు వేయమనేటటువంటి వారు 1000 మంది 1000 రకాలుగా వచ్చి అడుగుతున్నారు. ఆ ఓటునైనా మనం కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటున్నామా, అమ్ముకుంటున్నామా అనేటటువంటి మంచి సత్య విమర్శ చేసుకోవాలి మనం. ముఖ్యంగా చనిపోయిన రాజకీయ నాయకులు వస్తారు, పరామర్శిస్తారు, ఒక ఎక్స్గ్రేషియో అనేటటువంటిది ఇస్తారు. ఈ ప్రజాస్వామ్యంలో కామన్ అయింది. పెద్ద పెద్ద ఆఫీసుల ముందరే ఈ ఒక్కొక్క మూర గుంత ఉంది. దాన్ని ఎవరు చూస్తున్నారు? వాళ్ళకి అధికారం లేదా R&B ఆఫీసర్లను అడగడానికి? ప్రతి సామాన్యమైన మానవుడికి ఉంటుంది. నేను చూస్తున్నాను. నా స్టూడెంట్స్కి 1000 రకాలుగా చెప్పాను. ఆ స్టూడెంట్సే బుల్లెట్లు ఎత్తుకొని ముగ్గురు నా ముందరే పరిగెత్తా పోతుంటారు. ఇది మన సంస్కృతి. కాబట్టి ముఖ్యంగా యువతకు చెప్పడం ఏమనగా, కొంత స్పీడ్ తగ్గించుకోండి నాయన. స్పీడ్ తగ్గించుకుంటే మీ యొక్క భవిష్యత్తు బాగుంటుంది, మీ అమ్మా నాన్నలు బాగుంటారు, మీ ఆరోగ్యము బాగుంటుంది, అన్నీ ఉంటుంది. ఈ స్పీడ్ను అందుకొని అన్నీ చూడండి. ఇన్నోవేషన్స్కు ఎక్కువ ప్రాధాన్యము మన రాజకీయ నాయకులు, చీఫ్ మినిస్టర్లు ఇస్తున్నారు. కానీ చైనా వాళ్ళు చూడండి, ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక్కొక్క రకంగా ఇన్నోవేషన్స్ చేస్తున్నారు. అన్నీ ఇండియావే. ఒక కుర్చీ అందుకోండి, దానికి 4 కీలు పెట్టి 4 మడతలు పెట్టేసి వాళ్ళు అమ్మేస్తున్నారు చీప్ ఐటమ్స్. కానీ వాళ్ళు ఎక్కడెక్కడ మార్కెటింగ్ చేసుకుంటున్నారు, ఆ యొక్క నాలెడ్జ్ ఏమి అనేటటువంటిది ప్రశ్నిస్తుంటే అంతా చైనా మార్కెటింగ్కి వెళ్ళిపోతున్నారు బహుశా. కాబట్టి మీ ఇన్నోవేషన్స్, మీ నాలెడ్జ్ ప్రపంచ స్థాయిలోనికి తీసుకొని పోవడానికి మీరు ప్రయత్నించండి. బుల్లెట్లలో ముగ్గురేసుకొని స్పీడ్గా పోతానిట్లే మనమంతా ప్రపంచ స్థాయిలోకి మనం పోము. కాబట్టి నాయనలారా, ఈ యొక్క రోడ్ అనేది ఒక రెడ్ లైన్. దాంట్లో ఆవులు పోతున్నాయి, మిగతా ఎడ్లు బండ్లు పోవాలా, అన్నీ పోవాలా. మనుషులు కూడా రహదారి వెంబడు నడిచింది. కాబట్టి రోడ్ ఈజ్ ఆల్వేస్ డేంజర్ లైన్. దాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలా అనేటటువంటిది చూడాలి. ఎక్కడ ఒక గుంత పడింది అనుకోండి, ప్రభుత్వమే పరిగెత్తా వచ్చి అప్పటికప్పుడు చేయదు. కాబట్టి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సిటీలలో, ఈ చిన్న చిన్న బస్తీలలో, మేజర్ పంచాయతీ లెవెల్లో ఆ రోడ్లు సేఫ్టీ కూడా చూసుకుని, అయ్యా చైనాలో బైకుకు ఒక ద్వారి, కారుకు ఒక ద్వారి, విమానాలకు ఒక ద్వారి అనేటటువంటి అనేక రహదారులు ఉన్నాయి. మనం 1 మీటర్ కూడా వేసుకోలేము. అది సామాన్య జనం గొనగడంతో చెప్తున్నారు. అది ఎంతవరకు మేమైతే చూడలేదు కదా. ఏదో చెప్పగలం సోషల్ మీడియాలో. నేను పాటలు రాస్తున్నాను, సమాజ సేవ చేయాలని ఎక్కువ చూస్తున్నాను. అందరూ కూడా దీనిని పట్టుకొని ఆ యొక్క స్పీడ్ని తగ్గించుకొని ఎడంవైపు పోతూ, నేను కూడా పోతూ ఉంటే మా స్టూడెంట్స్ 3 నా ముందరనే సర్రని పోయి టాటా చెప్పిపోతూ ఉంటారు. ఇది మన సంస్కృతి. ఇప్పుడు ఉండేటటువంటి ప్రజెంట్ స్టైలు. మరీను మనం ఏం చేయలేము. బాధ వ్యక్తం చేస్తారు, ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. రోడ్ యాక్సిడెంట్ చనిపోయిన తర్వాత మనము లైఫ్స్ రావు కదా. ఒక 10 లక్షలు 15 లక్షలు వచ్చినా కూడా అవన్నీ సంతృప్తినివ్వు. ఒక్క మరణం 32 మందిని కృంగదీస్తుంది నాయన. ఇది మనం గుర్తు చేసుకోవాలి. వాళ్ళ బంధువులు, మిత్రులు కంప్లీట్ ఒక 32 మంది ఎన్నో సంవత్సరాల పాటు కుంగుపాటు పడతారు. కాబట్టి ఈ రోడ్ సేఫ్టీ అనేటటువంటిది ఒక ముఖ్యంగా R&B ఆఫీసర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దీన్ని ఒక ప్రపంచ స్థాయిలోకి భారతదేశాన్ని పోవడానికి ఈ రోడ్ మార్గాలను, ముఖ్యంగా సీనియర్ సిటిజన్కు యూరినల్స్ పోవడానికి కూడా లేదు. నిజంగా చెప్పాలంటే ఆ క్రాస్ రోడ్స్లలో చాలా బాధపడుతూ దిగుతుంటే నేను చూస్తాము, అడుగుతాం, ఆఫీసర్ని కూడా అడుగుతున్నాం. ఎంతవరకు సఫలీకృతం అవుతున్నారు అనేటటువంటిది మనం చూడాలి కదా.
కాబట్టి వాళ్ళకు టైం తీసుకుంటున్నారు. మరి అందరూ బాధ్యత ఇది. కాబట్టి ఎడమవైపు పోయేటటువంటిది రోడ్లో పోయేటప్పుడు ఆ సిగ్నల్స్ని గమనిస్తూ అన్నీ చేయాలి. మరి ఒక ప్రపంచ యాత్రికుడు చెప్పినంత మాత్రమే అప్పటికప్పుడు జరిగిపోదు. మనం బాధ్యతాయుతంగా మనము ప్రవర్తిస్తే ఇది ఒక్క మరణం కూడా చెందదు నాయన. ముసలోళ్ళు రోడ్డు దాటడం అంటే ఎంత కష్టమో చెప్పండి. ఒక్కరైనా చేయి పట్టుకొని మనం దాటిస్తున్నామా? కాబట్టి 80 ఏండ్లోళ్ళు 90 ఏండ్లోళ్ళు దోక్కుంటా పోయేవాళ్ళు, చూసుకుంటా పోయేవాళ్ళు, కండ్లు కనపడకుండా పోయేటు ఎదురుగా ఫ్లాష్ లైట్లు ఒక్కొక్క లారీ 20-30 పెడితే ఎవరికి మాత్రం కనపడుతుంది నాయన? ముందు ఒక లైట్ ఉండేది, పైన ఆఫ్ బ్లాక్ వేస్తున్నారు. మేము చిన్నప్పుడు చూసాం. చిన్న సైకిల్కి కూడా డైనమా ఉంటేనే పంపించేవాళ్ళు. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. అదేందో ఫ్లాష్ లైట్స్ వచ్చేసి కండ్లే పోతున్నాయి. డ్రైవింగ్ చేసే వాళ్ళకి కూడా వాళ్ళకి ఇబ్బంది, మనకు ఇబ్బందే అవుతుంది. కాబట్టి మాలాంటి ముసలి వాళ్ళు కూడా మేము దాటుకోవాలని మరి మాకు కష్టమే. మరి ఇవన్నీ ఆలోచిస్తున్నాం. మీరు కూడా అందరూ ఆలోచించి రోడ్ సేఫ్టీ, మై సేఫ్టీ, రోడ్ సేఫ్టీ ఈజ్ మై సేఫ్టీ, యువర్ సేఫ్టీ ఈజ్ యువర్ ఫ్యామిలీ సేఫ్టీ. కాబట్టి అందరూ సేఫ్టీ ఇస్ ది నేషన్ సేఫ్టీ. కాబట్టి ప్రతి ఒక్క ఫ్యామిలీ సేఫ్టీ గురించి మీరందరూ కూడా ఆలోచించి ప్రతి ఒక్కరు రోడ్డు నియమాలను పాటిస్తూ సేఫ్టీ చూడండి. అంతే. నమస్కరిస్తూ సరస్వతి శ్రీరామరాజు.